గమనించింది. దేవునికి, మానవుడికి, సాతానుడికి ముగ్గురికి కూడా యేసు ప్రభు యొక్క రక్తమే కావాలి. యేసు ప్రభు యొక్క రక్తం కావాలి, ముగ్గురికి కావాలి. దేవుడికి కావాలి, మానవుడికి కావాలి, సాతాను పక్షంగా పనిచేయడానికి కూడా కావాలి. అంటే రక్తం ఎవరెవరికి కావాలి? దేవుడికి, మానవుడికి, సాతాను. అంటే ముగ్గురికి రక్తమే కావాలి. ఎవరి రక్తము? కుమారుని రక్తం కావాలి. కాబట్టి ఈ రోజున దేవునికి ఎందుకు కావాలి అనేది ఈ రోజున ధ్యానాంశంగా తీసుకున్నాం. రేపు మానవుడికి ఎందుకు కావాలి, తర్వాత నెక్స్ట్ డే మరి సాతానుకి విరోధంగా ఎలా పనిచేస్తుంది. ఈ 3 విషయాలు 3 రోజులు మనం నేర్చుకున్నాం. రక్తం గురించి ఈ రోజున నేర్చుకున్నాం. దయచేసి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని దయచేసి చదివించండి. 18, 19 2 వచనాలు చదువుతాం. 18వ వచనం, 19వ వచనం. నీ బిహేవియర్లో లేదు క్షమాపణ. యేసు ప్రభు అమూల్య రక్తంలో ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. దయచేసి గమనించండి. అందుకని దయచేసి ఎంత స్పష్టంగా రాశాడంటే, నేను ఆ రక్తమును చూసి నీకు విడుదల. మొదటి పాయింట్ ఏంటంటే, నీకు విడుదల ఇచ్చింది ఏంటంటే యేసయ్య రక్తం. 12:13 మనం గమనిస్తాం, విడుదల కలిగింది నిర్గమకాండం. రెండవది తెగులు రాదు. అదే వచనంలో తెగులు రాదు. ఇది రెండో విషయం. రక్తం ఇంకేం చేసింది మనకంటే, రక్తం ఎలాంటిదంటే, ఆ రాత్రి ఇంకా అందరూ చనిపోయారు. చనిపోతే రాజు కలవరపడ్డాడు. రాజు కొడుకు కూడా చనిపోతే వచ్చి, అంటే అప్పటి వరకు మోషే బ్రతిమలాడాడు, అహరోను బ్రతిమలాడాడు. వీళ్ళందరూ అయ్యా మమ్మల్ని విడిచిపెట్టు, మేము వెళ్ళి ఆరాధించుకుని తిరిగి వస్తాం అంటే నమ్మలేదు రాజు, వెళ్ళనివ్వలేదు ఆ దేశంలోంచి. కానీ కొన్నిసార్లు మన బానిసత్వం, మన పేదరికము, మన అనారోగ్యము, మనకి ఏదో బాధ ఉంటుంది. ఆ బాధ మనల్ని విడిచిపెట్టి వెళ్ళదు. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా మన కష్టాలు కొన్నిసార్లు తీవ్రమైపోతాయి. అయితే యేసు రక్తమును కనుక నువ్వు జ్ఞాపకం చేసి, ఎందుకు అమూల్యమైన రక్తం, అది నా టాపిక్. ఎందుకు దేవునికి అమూల్యమైన రక్తం ఎందుకు కావాలి అని అంటే, మన విడుదల కొరకు. ఎలాంటి విడుదల అంటే, శత్రువుని నువ్వు బ్రతిమలాడడం కాదు, శత్రువే నిన్ను రిక్వెస్ట్ చేసే రోజులు వస్తాయి. హల్లెలూయా. పేదరికమే నిన్ను బతిమలాడుకుంటుంది, అమ్మ వెళ్ళిపోతాను నన్ను వెళ్ళని అని. మీరు అనుకుంటున్నారు ఇది జరిగే పని కాదని. ఈ 40 రోజుల్లో జరిగిపోద్ది. హల్లెలూయా. నమ్మిన వారికి జరిగిపోద్ది. నీ అనారోగ్యం నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఒక్కసారి షుగర్ వస్తే, ఒక్కసారి బీపీ వస్తే తగ్గదయ్యా, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు నీకు. కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, తెగులు నీ మీదకి రాదు. అంటే ఏ వ్యాధి అయితే నిన్ను బాధ పెడుతుందో, వెళ్ళనని చెప్తుందో, ఆ వ్యాధి నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతున్నాడు. అది నువ్వు వదిలేయాలి. అది వదిలేయడం కాదు, నువ్వు వదిలేయాలి. నువ్వు వదిలేస్తే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. హల్లెలూయా. దయచేసి చూడండి, ఒక వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 12:32 చూడండి. 32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఆయన ఏమంటున్నాడంటే, ఫరో రాజు చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, కానీ నన్ను మాత్రం దీవించండి అయ్యా. అసలు ఈ మాట, వాళ్ళు బానిసలు, వెట్టి చాకరీ చేసిన వాళ్ళు, అంతకుముందు నిమిషం వరకు వెట్టి చాకరీ చేసిన వాళ్ళు, అలాంటి వ్యక్తుల్ని రాజు బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా నన్ను దీవించండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, మా దేశం వదిలి వెంటనే. అక్కడ ఇంకొక మాట ఉంటుంది, ఎక్కడంటే త్వరపడి. 33వ వచనం కూడా చదవండి. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు అంటే ఆ ప్రజల్ని పంపించడానికి త్వరపడి వారిని బలవంతము చేసిరి. నీ పేదరికముని వెళ్ళిపోవడానికి అదే త్వరపడుతుంది. త్వరగా వెళ్ళిపోవాలి నీ దగ్గర నుంచి. నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అమూల్యమైన రక్తంలో కడగబడ్డావు నువ్వు. అది నిష్కళంకమైంది. ఆ రక్తము నీ దగ్గర ఉంటే నీది ఏదైనా కూడా, నీకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అంతే, త్వరపడి వెళ్ళిపోవాలి. మామూలుగా కాదు, త్వరపడి.
వాళ్ళే చెప్తున్నారు వచ్చి, అయ్యా మీరు దయచేసి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. దయచేసి గమనించండి. తర్వాత ఏమంటున్నారంటే త్వరపడి వారిని బలవంతము తర్వాత ఆ రాజు నీ దీవెన అడుగుతాడు. అంటే శత్రువే నీ దీవెన కోరుతుంది. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా అప్పుడు వరకు పనిచేసిన ఆ నియమమే నిన్ను దీవించమని అడుగుతుంది. నీ శత్రువులే వచ్చి నిన్ను బ్లెస్ చేయమంటారు. అలాంటి అనుభవంలోనికి వెళ్తావు. ఎప్పుడు అమూల్యమైన రక్తాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్న రక్తం ఏంటంటే అమూల్యమైన తన కుమారుని రక్తం. ఆ కుమారుని రక్తం ఎందుకు ఎంచుకున్నాడంటే శత్రువు వచ్చి నిన్ను బ్లెస్ చేయమని అడగాలి, శత్రువు దీవించమని అడగాలి నిన్ను. అందుకే దావీదు రాసుకున్నాడు ఏమని, నా శత్రువు లేదుట నీవు నాకు భోజన బలను సిద్ధపరచుదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దయచేసి గమనించండి, నువ్వు ఇప్పటి వరకు భయపడ్డావేమో. ఆ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ సమస్యలో లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ రక్తమును జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఈ రక్తము అమూల్యమైన రక్తము. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే నీ శత్రువు వచ్చి నిన్ను బ్లెస్ చేయమని అడగాలి. నీ శత్రువు వచ్చి అయ్యా నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉంటే నాకు ప్రాబ్లం, కానీ వెళ్ళే ముందు నన్ను బ్లెస్ చేయి, వెళ్ళే ముందు నన్ను బ్లెస్ చేయి, లేకపోతే వాడు బ్రతకలేడు. నువ్వు బ్లెస్ చేయకపోతే వాడు బ్రతకలేడు. చూడండి, ఇప్పుడు రాజుకి బానిసగా పనిచేసిన వాడు బ్లెస్సింగ్ చేయాలి. ఇప్పుడు ఎంత అద్భుతం అంటే రక్తము క్షణంలో మార్చేసింది, పరిస్థితుల్ని తల్ల క్రిందులు చేసేసింది. అంటే కదా మనం ఓడలు బళ్ళైని అంటాం. నిమిషంలో క్షణంలో ఆ రాత్రి అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే జీవితాలు మార్చేశాడు దేవుడు. రక్తము ఎప్పుడైతే ఆ గుమ్మం మీద ఉందో తెగులు వెళ్ళిపోయింది, విడుదల కలిగింది. తర్వాత శత్రువు వచ్చి నన్ను దీవించమని అడుగుతున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది మీ శత్రువుని దీవించాలని? ఒకటిదే, శత్రువుని మీరు దీవించారు, కానీ దేవుడు అలాంటి పరిస్థితులు మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఇప్పటి వరకు ఏ వ్యక్తులైతే ఏ పరిస్థితులైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవి మిమ్మల్ని బ్లెస్ చేయమంటాయి. మీరు బ్లెస్ చేస్తే వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితిని ఈ రక్తం తీసుకొస్తుంది. తర్వాత 4వ విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, రక్తము ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దయచేసి నిర్గమకాండమే అది 35వ వచనం చదవండి. 35. ఇజ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. చాలు. అప్పటి వరకు వీళ్ళు బానిసలు, వీళ్ళ దగ్గర బానిసల దగ్గర బంగారం ఉంటుందా? బానిసల దగ్గర బంగారం ఉండదు. బానిసల దగ్గర ఏ బట్టలు సరైన బట్టలు ఉండవు, సరైన తిండి తిన్న దాఖలాలు లేవు. వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకున్న దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఒక్క రాత్రే. మనం అనుకుంటాం చాలాసార్లు నా జీవితం మారుతుందా, నా జీవితంలో ఇది జరుగుతుందా. నేను చెప్తున్నాను, ఈ 40 రోజులు నువ్వు రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడికి రండి, ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే అది దేవుడు ఎంచుకున్న విధానం, నేను ఎంచుకున్నది కాదు. కుమారుని రక్తం ఎవరు కోరుకున్నాడంటే దేవుడే కోరుకున్నాడు. కుమారుడా, నీ రక్తము ఒకవేళ ఆ ఇంట్లో ఉంటే, నీ రక్తంలో నా బిడ్డ కడగబడితే ఆ బిడ్డ విడుదల పొందుతుంది, తెగులు ఆ బిడ్డకు రాదు, శత్రువు ఆ బిడ్డని దీవించమని అడుగుతాడు. తర్వాత 4వది ఆశీర్వాదం ఆ ఇంటికి వెళ్తుంది. హల్లెలూయా. ఎవరైతే బానిసత్వం చేయించుకున్నారో, ఎవరైతే వెట్టి చాకరీ చేయించుకున్నారో, ఎవరైతే నీ దగ్గర ఇంట్రెస్టులు తీసుకుంటా నీ రక్తమును పిండేశారో, లేకపోతే ఏ వ్యక్తులైతే నీకు వ్యాధులు రావడానికి కారణమయ్యారో, ఏ వ్యక్తులైతే నిన్ను బానిసత్వంలో చూసి నిన్ను అసహించుకున్నారో, నిన్ను తృణీకరించుకున్నారో, అదే వ్యక్తులు నిన్ను బ్లెస్ చేస్తారు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఆస్తులు వద్దంటే నీకు ఇస్తారు. అందుకే అంటాడు ఒక దగ్గర, అన్యులు ఎందుకు కష్టపడుతున్నారంటే యెషయా గ్రంథంలో అంటాడు, వారి అన్యుల ఆస్తి ఎవరి కొరకు? మన కొరకే. 60వ అధ్యాయం అనుకుంటా అంటాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. మనం చాలాసార్లు అన్యులు బాగుపడుతున్నారు అంటాం. ఎందుకు బాగుపడుతున్నారంటే మన కోసమే. దయచేసి చూడండి, 60వ అధ్యాయం 5వ వచనం. నువ్వు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును,
సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్ అనాలి. అలాంటి మాటలు వచ్చినప్పుడు ఆమేన్ అనాలి. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇది ఒక సామాన్యమైన వ్యక్తి చెప్తున్న మాటలు కాదు, ఇది దేవాది దేవుడు చెప్తున్న మాటలు. ఏమని? జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఎందుకంటే ఆయన చెప్పినవాడు నమ్మదగినవాడు. జనముల ఐశ్వర్యము చూడండి, ఇప్పుడు ఐగుప్తు ప్రజలు బానిసలు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు బానిసలు వాళ్ళకి. కానీ జనముల ఐశ్వర్యం ఎవరి దగ్గరికి వచ్చింది? బానిస అనుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చింది. వెండి బంగారములు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు బానిసల దగ్గర ఉన్నాయి. అప్పటి వరకు బానిసలు వాళ్ళ దగ్గరికి వెండి బంగారములు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? దేవుడు రక్తమును చూశాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కడగబడ్డాననే గమనం నీలో ఉంటే దేవుడు నీలో ఏం చూస్తాడంటే కుమారుని రక్తం చూస్తాడు. చూశాడంటే చాలు, నీ జీవితము చాలా మారిపోద్ది. అంటే ఆ రాత్రే మారిపోయింది. అక్కడ రాసింది అర్ధరాత్రి వేళ. మనం క్రిస్మస్కి పాడతాం, అర్ధరాత్రి వేళలో సందడి అని పాడతాం. కానీ అర్ధరాత్రి వేళ బంగారం వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి వేళ యేసయ్య పుట్టాడు. కానీ అర్ధరాత్రి వేళ వీళ్ళకి విడుదల, తెగులు లేదు, ఆశీర్వాదము, శత్రువు లొంగిపోయాడు. తర్వాత అర్ధరాత్రి వేళలో వెండి బంగారములు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారములు వచ్చాయి. అసలు ఇదంతా తలుచుకుంటే పేదరికం నుండి విడుదల. ఒక విధంగా వాళ్ళు ఏదైనా పడేస్తే తినేవారు. వాళ్ళ ఇళ్ళల్లో పని చేసి ఆ బానిసత్వంలో ఉండి వాళ్ళు ఏదైనా ఇస్తే తినేవారు, లేకపోతే లేదు. అలాంటి వెట్టి చాకరీ చేయలేక వాళ్ళు ప్రాణాలు విసిగిపోయి అయ్యో ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇలాంటి దుర్లభమైన జీవితం ఎందుకని బాధపడుతున్న వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తులకి దేవుడు, నేను ఆ రక్తమును చూస్తే చాలు దేవుడిలో కనికరం వచ్చేస్తుంది, దేవునిలో ప్రేమ వచ్చేస్తుంది. నువ్వేమనుకున్నావు అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మేబీ, నేను అనుకుంటాను ఎవరైతే ఆ పస్కా ఆ గొర్రె పిల్లని తింటున్నారో వాళ్ళు మేబీ ఒకడు దొంగడు అయి ఉండొచ్చు, ఒకడు అబద్ధికుడు అయి ఉండొచ్చు, ఒకడు చెడ్డ మాటలు చెప్పేవాడు అయి ఉండొచ్చు, ఒకడు వ్యభిచారి అయి ఉండొచ్చు, మేబీ ఎవరైనా అయి ఉండొచ్చు, నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే లోపల ఉన్న వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది. ఆ కోపం చల్లారాలంటే యేసు రక్తం కావాలి. హల్లెలూయా. ఆ ఇంటి మీద ఆ యేసు రక్తం చూడగానే దాటి వెళ్ళిపోయాడు. వ్యక్తుల్ని కాదు, వ్యక్తిని చూస్తే దేవుడు క్షమించలేడు, నన్ను చూస్తే దేవుడు క్షమించలేడు. ఎందుకంటే ప్రతి క్షణము మన మనస్సు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే నువ్వేదో క్రియ రూపంలో చేస్తే తప్పు కాదు, ఊహించితేనే అది దేవుడి క్రియ. ఊహిస్తేనే జరిగిపోయినట్టు దేవునికి. నువ్వు ఊహించావనుకో చెడు ఆలోచన, నువ్వు చేసేసినట్టే అది. అంటాడు కదా, ఎవరినైనా నువ్వు మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచరించినట్టే. ఇది దేవుని సిస్టమ్ ఇది. అందుకే ప్రతి క్షణము నీకేం కావాలి? సిలువ రక్తం కావాలి. హల్లెలూయా. ఆ రక్తమును చూపిస్తే దేవుడు నిన్ను క్షమిస్తూ ఉంటాడు. ఆ రక్తం చూస్తే తెగులు నీ మీదకి రాదు. ఆ రక్తం చూస్తే విడుదల పొందుతావు. దేవుడు చూసేది నీ క్యారెక్టర్ కాదు. అయితే నువ్వు అనుకోవచ్చు, అయితే ఏమైనా నేను చేయొచ్చా అంటే ఆయన రక్తం విలువ తెలిస్తే చెయ్యవు. ఆయన రక్తం విలువ తెలిస్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఒక్క బొట్టు కూడా లేకుండా కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆ రక్తమును కార్చాడు. దయచేసి గమనించండి. చాలామంది తెలివైన వారం అనుకుని ప్రశ్నిస్తూ ఉంటారు, రక్తం అయితే ఏ దేవుడు నన్ను చూడ్డు కదా, యేసయ్య రక్తంనే కదా చూసేది, నేను ఏమైనా చేయొచ్చా అంటే దాని అర్థం ఏంటంటే పేతురు గారు అన్నారు, ఏమనంటే మీరు అమూల్యమైన రక్తమని మీరు ఎరుగుదురా అన్నాడు. అంటే నీకు తెలుసా? తెలిస్తే నువ్వేం చేయవు? తప్పు చేయవు. ఎందుకంటే నిన్ను ఎవరు క్షమించని తప్పులు నీలో ఉంటే ఆయన రక్తమును చూసి నేను క్షమించాడు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప ప్రేమ అయింది. దయచేసి గమనించండి. ఆ పేదరికం నుండి విడుదల ఇచ్చాడు. ఆ రాత్రి విడుదల ఇవ్వడమే కాదు, ఆ రాత్రి వెండి బంగారములతో, బహుశా వాళ్ళు 400 సంవత్సరాలు అంటే 4 తరాలు అనుకోండి, పోనీ మనిషి 100 సంవత్సరాలు ఆ టైంలో బతికినా 4 తరాలు వాళ్ళు ఏం చూడలేదు? బంగారాన్ని చూడలేదు. ఎదుటి వాళ్ళు వేసుకుంటే చూడడమే తప్ప వీళ్ళు బంగారం చూడలేదు, వెండిని చూడలేదు.
ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు కూడా బంగారం వెండి చూడలేదేమో, కానీ ఈ రోజు నుంచి బంగారమును చూచుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ బంగారం నువ్వు సంపాదిస్తే అవసరం లేదు, నువ్వు సంపాదించిన అవసరం లే, అన్యులు నీ కొరకు సంపాదించి పెడతారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము అన్యుల ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తంలో ఉన్న పవర్ ఏంటంటే, ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మ్యాగ్నెట్ పెడితే ఇనుముని మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుందా, లేకపోతే ఇనుమే దాన్ని తీసుకుంటుందా? మ్యాగ్నెటే ఇనుముని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే యేసు రక్తము అన్యుల ఐశ్వర్యం నీ దగ్గరికి తీసుకొస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా వస్తుంది. మీరు నమ్మాలి, కానీ మీ ఇంటికి అడ్రస్ ఎత్తుక్కుంటూ వస్తుంది. అడ్రస్ ఎత్తుక్కుంటా మీ ఇంటికి వస్తుంది. అలాంటి రోజులు వచ్చినగాక. మీరు నమ్మట్లేదని తెలుసు నాకు, కానీ మీరు నమ్మట్లేదని నాకు తెలుసు, కానీ నమ్మే మీరు ఒకటే ప్రార్థన చేయండి. మీకు నమ్మకం పుట్టట్లేదు, కానీ వింటూ వింటూ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు, అది వింటూ ఉండండి, విశ్వాసం కలుగుతుంది. ఒక రోజున ఆమేన్ ఖచ్చితంగా వస్తుంది అంటావు. అన్న రోజున నీ ఇంటి డోర్ కొడతాడు కొరియరోడు, ఎవడొకడు వచ్చి ఆస్తి ఇచ్చిపోతాడు. హల్లెలూయా. అలాంటి కార్యాలు జరుగునుగాక. అలా జరిగినాయి ఎంతోమందికి. మా 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 ఇంటి పేరటోళ్ళు నరసాపురంలో ఉన్నారు, సికిలే వాళ్ళు. ఆయన ఒకప్పుడు ఎలక్షన్లో నిలబడి సింహం గుర్తు అయింది, దాన్ని తాడు కట్టుకుని సింహాన్ని తీసుకెళ్ళేవాడు. ఆయన స్టోరీ విన్నాను నేను. వింటే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అట, పేదోళ్ళు, క్రైస్తవులే, పేదవర్గంలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమైందంట, వాళ్ళ ఇంట్లో ఒక మిషనరీ దిగాడట. మిషనరీ అంటే ఇతర దేశస్తులు దిగి సేవ చేసి 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 ఈయన బాగా సేవ చేశాడని మొత్తం కోట్ల ఆస్తి ఆయనకి ఇచ్చిపోయాడట. క్షణంలో కోటీశ్వరుడు అయ్యాడు. హల్లెలూయా. అందుకని నిన్ను కోటీశ్వరుని చేయడం పెద్ద విషయం కాదు దేవుడికి. నువ్వు పిలిస్తే వస్తాయి, కానీ నువ్వు పిలవట్లేదు, ఎందుకంటే నీకు ధైర్యం సరిపడలేదు. నువ్వేమనుకుంటావు అంటే, నా ఉద్యోగం చిన్నది, నాది చిన్న బ్రతుకు, కాబట్టి నేను పిలిస్తే రాదనుకుంటున్నావు. ఎవరు పిలిచినా పిలవకపోయినా దేవుడు రక్తంను చూస్తే చాలు. పోనీ నువ్వు పిలవవసరంలే, దేవుడి రక్తం నా మీద ఉందనుకో, దేవుని రక్తంలోనే కడగబడ్డానని ఆలోచించు. ఆలోచన అట్రాక్ట్ చేస్తుంది, అన్యుల ఐశ్వర్యం నీ దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, ఆయన రక్తము ఆశీర్వాదం ఇచ్చింది. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇదే విషయం కీర్తనలో కూడా ఉంటుంది. ఒకసారి అది కూడా చదవండి. ఆ రక్తం ఏం తీసుకొచ్చిందంటే 105:37 ఇందాక చదివారు. దాంట్లోనే నిస్సత్తు కాకుండా ఇంకో మాట కూడా ఉంటుంది. 105:37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఎవరు, ఏ దేవుడు అలా చేయగలడు చెప్పండి? వెండి బంగారు బానిస బ్రతికిన వాళ్ళ దగ్గర చదువు లేదు, వారి దగ్గర జ్ఞానం లేదు, వారి దగ్గర ఏమీ లేదు, వెట్టి చాకరీ చేసుకునే మనుషులు. అలాంటి వారికి వెండి బంగారములతో వారిని రప్పించెను. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఒకసారి కొద్దిసేపు నీ స్థితిగతులు మర్చిపోయి, నీ ఆలోచనలు మర్చిపోయి ఒకసారి మెడిటేషన్ చేయాలి, ఒకసారి ధ్యానంలోకి వెళ్ళాలి. ప్రభా, ఏంటి ఆ రహస్యం? ఎందుకు వెట్టి చాకరీ అంటే మనకంటే దీనమైన బ్రతుకులు? 400 సంవత్సరాలు, 4 తరాలు చదువు లేదు వాళ్ళ ఇళ్లలో, 4 తరాలు వాళ్ళ ఇంట్లో బంగారం లేదు, 4 తరాలు వాళ్ళకి ఏమీ లేదు, బానిసలు అంతే, వెట్టి చాకరీ చేయాలి, ఏం చెప్తే చేయాలంతే. అలాంటి బ్రతుకుతున్న వారికి వెండి బంగారములతో ఆయన అక్కడి నుంచి రప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మా జీవితం కూడా, నా జీవితాన్ని ఆలోచిస్తే, ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కడనే సిటీ బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. అలాంటిది ఈరోజు నా కారులో తిరుగుతున్నానంటే నా గొప్పతనం కాదది, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. హల్లెలూయా. దేన్నంటే ఈ వాక్యం నమ్మితేనే వచ్చింది. నా దగ్గర ఏమీ లేదు, సిటీ బస్సు ఎక్కి తిరిగేవాడి దగ్గర ఏముంటుంది? ఏమీ లేదు. కానీ దేవుని ఐశ్వర్యము, దేవుని ఆశీర్వాదము చూడాలంటే వాక్యాన్ని నమ్మాలి.
వాక్యాన్ని నమ్మాలి అంతే. నువ్వు ఇంకేం చేయని అవసరంలే. నువ్వు అనుకోవచ్చు నువ్వేం చేస్తున్నావు అంటే వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, కానీ వెంటనే నీ మీద ఫోకస్ పెట్టుకున్నావు. నేను దానికి సరిపోను, నాకు అర్హత లేదు, లేకపోతే నా దగ్గర అంత చదువు లేదు, నా దగ్గర అంత జ్ఞానం లేదు, లేకపోతే మా స్థితిగతులు మా తాతల దగ్గర నుంచి ఆస్తి పరులం కాదు మేము, ఇవన్నీ ఆలోచన చేస్తావు. అందుకే ఆ విన్న వాక్యము, ఆ విత్తువాని ఉపమానంలో చెప్తాడు, విన్న వాక్యం ఏమవుతుంది? ఎండిపోద్ది, తెల్లారేసరికి ఉండదు. ఇప్పుడు ఈ రాత్రి బాగానే ఉత్సాహంగా ఉంటుంది, వెండి బంగారములు మాకు వస్తాయి, ఇతరుల అన్యుల ఐశ్వర్యము మా ఇంటికి వస్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యమును వదిలేసి నువ్వేం చేస్తావంటే నీ ఓన్గా నీ స్థితిగతుల్లో ఆలోచన చేస్తావు. చేయగానే వాక్యం వెళ్ళిపోద్ది. వాక్యం వెళ్ళిపోతే నీకు జరగాల్సిన కార్యాలు జరగవు. దయచేసి ఈ 40 రోజులు నువ్వెవరో అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు కదా, ఇన్ని సంవత్సరాలు బానిస బ్రతికాం, వెండి బంగారం లేవు, మన దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులుండవు. కానీ అలాంటి స్థితిగతులను మర్చిపో. ఈ 40 రోజులు యేసు సిలువను, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. ప్రభా, నీ రక్తంలో కడగబడిన బిడ్డను, నీ రక్తంలో నన్ను కడుక్కున్నావు. అది చెప్పగానే దేవుడు నిన్ను చూడడం మానేస్తాడు, ఆయన రక్తమును చూస్తూ ఉంటాడు. రక్తం చూడగానే నీ ఇంటికి వద్దంటే ఆశీర్వాదం, వద్దంటే వెండి బంగారములు నీ ఇంటికి వస్తాయి. నిన్ను ఆ విధంగా తీసుకొస్తాడు దేవుడు. ఇది నీ టాలెంట్ కాదు, నీ అర్హత కాదు. అందుకే మనం కృప అంటాం. కృప అంటే నీ అర్హత కానిది నీకు ఇస్తాడు దేవుడు. చూడండి, నేను చదివిన చదువు వేరు, నేను చేస్తున్న వ్యాపారం వేరు. నా చదువుకి వ్యాపారానికి సంబంధం లేదు. పవన్ రాజ్ ట్రిపుల్ బీటెక్, ఆయన ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఏంటంటే ఐసిఐసిఐ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్, ఐసిఐసిలో. చదువుకి దానికి సంబంధం లేదు. అంటే దేవుడు ఎందుకు అలా చేస్తాడంటే నిన్ను అతిశయపడినవాడు, ఆయన రక్తం మీదే నీ అతిశయం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన చదువుకు ఉద్యోగం వచ్చిందాక ఏమంటాం? నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, నేను చాలా చాలా కష్టపడ్డాను, చెమటలు కక్కాను, ఇది ఏయో మాటలు చెప్తే దేవునికి ఉండదు. అందుకే మనల్ని ఏం చేస్తాడంటే ముందు నిన్ను జీరో చేస్తాడు. ఎందుకు జీరో చేస్తాడంటే నిన్ను హీరో చేయాలంటే ముందు నువ్వేమవ్వాలి? జీరో అయిపోవాలి ఆయన దగ్గర. అయిపోతే ఆయన అప్పుడు ఆయన రక్తాన్ని చూస్తాడు. చూడగానే నీకు సంబంధం లేనివి నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. నువ్వు కోరుకొననివి నీ దగ్గరికి వస్తాయి. అలాంటి గొప్ప కార్యములు చేసేది మనం చదివాం కదా, ఒక వచనం, అద్భుతములు చేయువాడు. ఆ మాట ఎంత బాగుందో. వాళ్ళు పాట పాడుకున్నారు, అద్భుతములు చేయువాడు. నాకు ఆ మాట ఎంత అద్భుతములు చేయువాడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనిద్దాం. చివరిగా చూడండి, ఐదో విషయం, 4 విషయాలు చెప్పాను. 5వ విషయం ఏంటంటే ఆయన రక్తము నీకు ఏం కలిగి చేస్తా అంటే కటాక్షమును కలిగి చేస్తుంది. దేవుని కటాక్షం. దయచేసి నిర్గమకాండము, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన. కటాక్షం అంటే ఐగుప్తీయులు ఎందుకు ఇచ్చారు వెండి బంగారాలు? ఊరికినే ఇవ్వలే. ఈ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటి మీద రక్తాన్ని చూశాడు. చూడగానే దేవునికి కనికరం పుట్టింది, దేవునికి ప్రేమ పుట్టింది మన మీద. పుట్టగానే వాళ్ళ మనసులో ఏం చేశాడంటే వాళ్ళ మీద జాలి పుట్టేలాగా చేశాడు. హల్లెలూయా. అప్పుడు దాకా బెల్ట్ పెట్టి కొట్టేవారు పని సరిగ్గా చేయకపోతే. అలాంటి బానిస బ్రతుకు మీద దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ కటాక్షం పుట్టించాడు. కటాక్షం అంటే దయ పుట్టించేశాడు, జాలి పుట్టించాడు. జాలి పుట్టించి అయ్యో పాపం ఇన్ని రోజులు వాళ్ళతో వెట్టి చాకరీ చేయించాం, వట్టి చేతులతో పంపొద్దు, వెండి బంగారంలు ఇచ్చేద్దాం అని వాళ్ళు మెళ్ళలో ఈ చెవులు, మరి అప్పుడు ఎలా ఉండేయో తెలియదు డిజైన్లు, అవన్నీ మొత్తం ఒలిచి వాళ్ళకి ఇచ్చేశారు. అంటే దేవుడు కటాక్షం పుట్టిస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని ఆపడానికి నువ్వే ఆపుకోవాలి. ఎవరు? నువ్వే ఆపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆమె నూనె పోస్తూ ఉంది, ఏమంది? గిన్నెలు అయిపోయినాయి అంటే నూనె ఆగిపోయింది. అలాగే నీ ఆశీర్వాదం ఆగిపోవాలంటే నువ్వే వద్దనాలి. అప్పుడు వరకు దేవుడు ఇస్తానే ఉంటాడు. ఎందుకనంటే ఆయన రక్తమును చూసే దేవుడు. ఆయన రక్తమును చూస్తున్నంతసేపు దేవునికి మన మీద ప్రేమ వచ్చేస్తుంది, మన మీద జాలి వస్తుంది, మన మీద కటాక్షం వస్తుంది. ఇతరులకి కటాక్షం పుట్టిస్తాడు నీ మీద. పుట్టించి నీకు ఏమేం కావాలో మరీ తయారు చేసి, వాళ్ళు ఎంత నీట్గా తయారు చేసుకున్నారో ఆభరణాలు. చాలామంది బంగారం షాప్కి వెళ్ళి కొనరు. చాలామంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే బిస్కెట్ బంగారం అంటాం, అంటే అది దుబాయ్ నుంచి వస్తాయి బిస్కెట్లు, వాటిని ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఇలా కావాలి మాకు డిజైన్ అని.
షాపుల్లో కొనరు, డబ్బున్న వాళ్ళు ఏదైనా ఈఎంఐలు కట్టేవాళ్ళే కొంటారు అక్కడికి వెళ్ళి. దయచేసి గమనించండి. అంటే అంత అలాంటి తయారు చేయించుకున్న ఆ బంగారాన్ని ఇష్టపడి చేయించుకున్నారు వాళ్ళు. అలాంటి ఇష్టాలు కూడా దేవుని రక్తం చూడగానే వాళ్ళలో కటాక్షం పుట్టగానే వాళ్ళు ఏమేం కావాలో అన్నీ ఇచ్చి పంపించేశారు. దయచేసి ఈ రాత్రి ఎంతో అమూల్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన రక్తము దేవునికి కావాలి. ఎందుకు కావాలంటే దేవుడు ఊరికనే అడగలేదు యేసు ప్రభు రక్తాన్ని. మన జీవితాన్ని బాగు చేయాలంటే దేవుడికి ఒకే ఒక సోర్స్. ఆ సోర్స్ ఎవరంటే ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారు. ఆయన రక్తం కనుక కారితే నీకు 5 విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 1 విడుదల, 2ది నీ ఇంటికి తెగులు రాదు, 3ది నీ శత్రువు నీ దేవుని కోరతాడు, రక్తం ఆశీర్వాదాన్ని తెస్తుంది, 5ది కటాక్షం పుట్టిస్తాడు ఇతరులకి నీ మీద. ఈ 5 విషయాలు మన పట్ల జరగాలని దేవుడు యేసు ప్రభు రక్తాన్ని కోరాడు. అంటే అది కూడా మన మీద ప్రేమతోనే. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రేమ అద్భుతమైంది, అమూల్యమైన రక్తము. అది నీకు ఈ రాత్రి ఏం తెలియాలంటే ఈ 5 విషయాలు తర్వాత సంగతి. ముందు నీకేం తెలియాలంటే ఆయన రక్తము అమూల్యమైంది, నిష్కళంకమైంది, నిర్దోషమైంది అని నువ్వు ఎరిగితే, అంటే దానితో నేను విమోచించబడ్డాను అనే గమనము, ఆలోచన నీకు కలిగితే నీ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప విజయాలు, గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రేపు మనిషికి దేవుని రక్తం ఎందుకు కావాలో రేపు మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. అందరూ దయచేసి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. దీనంతటికి కారణము నీ అమూల్యమైన రక్తము, నీ నిష్కళంకమైన రక్తము, నీ నిర్దోషమైన రక్తము. ప్రభా, ఆ రక్తము చేత ఈ రాత్రి బిడ్డలు విడుదల పొందుతున్నారు. ప్రభా, వారు కాగితాల్లో రాసుకున్నారు, కానీ ఇప్పుడే నీ రక్తము చూసి వారి పట్ల నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, 40 రోజులు అవసరం లేదు నాయన. అర్ధరాత్రి వేళ 400 సంవత్సరాల బానిసత్వం ఒక్క రాత్రి చల్లా చెదురైపోయింది నాయన. వారి జీవితాల్లో మార్పు వచ్చేసింది. వారి జీవితాలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆ అర్ధరాత్రి దీవించేశాను. అలాంటి కృప బిడ్డలకి కలుగునుగాక. ఇది మా శక్తి చేత, మా భక్తి చేత కాదు, నీ ఆత్మ చేత, నీ రక్తము చేతనే కలుగునుగాక. కృప కలుగునుగాక, రక్తము చేత విడుదల కలుగునుగాక. ప్రభా, యేసు రక్తము వారిని దర్శించునుగాక. ఈ రాత్రి వారు ఈ రాత్రి మీ రక్తమును కలలు కందురుగాక. అమూల్యమైనది రా యేసు రక్తం అనే కలలు వారికి పుట్టించండి, వారికి దర్శనాలు కలిగించండి. ఇది నిష్కళంకమైంది, ఇది విడుదలిచ్చే రక్తము, ఇది వ్యాధుల నుంచి విడుదలిచ్చే రక్తము, నా పేదరికం నుంచి విడుదలిచ్చే రక్తము అనే దర్శనములు, కలలు ఈ రాత్రి వారి కందురుగాక. అలాంటి కృపను వారికి దయచేసి వారికి విడుదలిచ్చినందుకు మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సిలువలో వేలాడుచున్న నా యేసయ్య మీకు వందనాలయ్యా. ప్రభా, మా అందరి కొరకు నీ ప్రియ కుమారుడు రక్తమును అడిగి ప్రభా చూసినందుకు మీ ప్రేమ కొరకై నిండు వందనాలు, 2 చేతులు జోడించి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ తండ్రి కోరని కోరిక నీ కుమారుడిని నువ్వు కోరావు. నీ కుమారుడు దానికి ఇష్టపూర్వకంగా అంగీకరించి ఆ రక్తమంతా ఇచ్చేశాడు. ఆ రక్తంను చూసి మమ్మల్ని కరుణించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి బిడ్డల్ని ఇంటికి వెళ్ళుచుండగా దీవెనకరంగా ఇంటికి పంపించమని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ ప్రేమ కలిగిన, కృప కలిగిన, అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తమునకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువునో రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా.